యాదగిరిగుట్టలో ఒక తాగుబోతు, ఒక క్యాషినో హోల్డర్, ఒక చిల్లర నా కొడుకు, ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 2,22,000 మంది జనాభాకు నేను అని చెప్పి 24 గంటలు కష్టపడే ఒక మంచి నాయకుని కోసం ఎవరో ఒకరు పిలిపించి ఏదో మొన్న హరీష్ రావు షాల్వ వేసి నువ్వేదో ఐలయ్యను బాగా ఎదురుస్తున్నావు అని చెప్పి చెప్తే బిడ్డ నువ్వేదో ఆయన నాకు ఈ ముచ్చట చెప్పిండు, నేను ఆయన దృష్టిలో ఉన్నా అంటే బిడ్డ నువ్వు గమనించాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ గుండెల్లో నిద్రపోతుంది ఈ రోజు ఐలయ్య గారు. హరీష్ రావు ఆ మాట అన్నాడంటే ఈ రోజు ఐలయ్య స్థానం ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. కేవలం నువ్వు ఒక ఇంతకుముందు మామూలు చెప్పినట్టు ఒక కోళ్ల దొంగవు, గొర్రెల దొంగవు. నీ మీద ఈ రోజు కూడా బొమ్మల రామారంలో పోయి చూద్దాం. అదే గద్దం చెక్క కట్టెలు అన్ని ఎత్తుకపోయి డీసీఎం లారీలో పెట్టుకున్న తర్వాత పట్టుకున్న కేసు నీ మీద ఉన్నది వాస్తవం కాదా? నువ్వు మొన్నటిదాకా ప్యాగు ఆటో నడిపించినవి ఈ 600 కోట్లకు ఏ రకంగా వచ్చినావు? నువ్వు కేవలం మహేందర్ రెడ్డికి బినామీ వండుకుంటూ వాళ్ళ మభ్యము వాళ్ళని ఏదో వాళ్ళ ముంగట నేను ఏదో ఐలయ్యని ఎదురుస్తున్నా అని చెప్పి చెప్తుంటే మాత్రం బిడ్డ నీకు హరీష్ రావు ఏదో నువ్వు మంచి చేస్తున్నా చెప్పినా కానీ నీ ఈడ బలిగినే అనుకో, నీ ఈ బలిగితే కేవలం వచ్చి నిన్ను పరామర్శించి పోయేదే ఉంటది తప్ప నిన్ను ఎవరేం ఆపరు, ఎవరేం నీకు చేసే పరిస్థితి లేదు. కేవలం ఎన్నో సార్లు నువ్వు చేస్తున్న ఇలాంటి చిల్లర పనులకు ఐలన్న గారిని మేము అన్నా ఏందన్నా చిల్లరగాడు మాట్లాడారు, ఏ పోనీ వాడు పాల్తుగాడు చిల్లరగాడు వాంతో మనకి అని చెప్పి అని నేను అసలు లెక్కలనే మేము తీసుకున్నట్టు నాయకుడివి నువ్వు ఒక మండల ప్రెసిడెంట్ అని చెప్పుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాము. నువ్వు ఈ రోజు కూడా ఎంత తాగున్న మైకంలో మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా చెప్తున్నాం బిడ్డ, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈ రోజు గెలిచినాక కూడా మొత్తం 119 నియోజకవర్గాలలో 24 గంటలు తిరుగుతున్న నాయకుడు అంటే అది కేవలం ఐలయ్య గారు. ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు ఓర్వలేక నీ ద్వారా కొంతమంది దొంగలు నిన్ను ముందేసి ఏదో ఐలయ్య కర్రెంకటే గట్టిగా మాట్లాడతారు వాళ్ళు ముందేస్తారు, కానీ నీ వలిగినప్పుడు ఎవ్వరు రాడు బిడ్డ. నువ్వు ఇప్పటికైనా చెప్తున్నాం, ఏదో ప్రతిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాము కబర్దార్ అంటారు ఊకుంటారు ఎవరేమంటలేరు అనుకున్నావు, కానీ నీ బద్దలు ఇంతకుముందు మావా చెప్పినట్టు ఎందుకంటే నీ స్థాయి మనిషికి మేము గత 35 ఏళ్ళ నుంచి రాజకీయం చేసే వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మేము సిగ్గుపడుతున్నాం. నిజంగా టీఆర్ఎస్ జిల్లా రాష్ట్ర నాయకులకు చెప్తున్నాం, ఇలాంటి చిల్లరగాలను పెట్టుకుంటే బిడ్డలారా ఈ రోజు 50,000 ఓట్లతో మిమ్మల్ని ఓడగొట్టిరు. రేపు రాబోయే ఎలక్షన్ లో 75,000 ఇదే ఐలయ్యని గెలిపించి మిమ్మల్ని మళ్ళా నువ్వు అన్నట్టు ఊంచి నువ్వు మళ్ళా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. కేవలం ఐలన్న గారు ఈ రోజు ఐలన్న అంటే నీళ్ళ ఐలయ్య అనే పేరు తీసుకొచ్చిండు. 10 సంవత్సరాలు మీరు పనిచేసిరు, మీ నాయకురాలు ఉంది, కానీ ఏ రోజు కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే వాళ్ళు చేసిన తప్పుల మీద ఏదైనా ఉంటే విషయాలు అడిగినాం, కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిన్న పల్లెత్తు మాట కూడా మేము నోరు జారి తప్పు మాట మాట్లాడలే. నీకేదో ఇలా తాపీయంగానే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నీకు చెప్తున్నాం, ఇది ఆఖరి వార్నింగ్. ఇది వరకు చాలా నీ విషయంలో ఓకే పడుతున్నాం. ఇంకోసారి గాని ఐలయ్య గారి మీద చిన్న తప్పు మాట మాట్లాడిన బిడ్డ బట్టలిప్పి నీ ఇంటి మల్లపురం నుంచి నీకు గుట్ట పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్.